భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ నూతన రథసారథిగా ఈశ్వరయ్య ఎంపికయ్యారు. ప్రస్తుతం అయితే మనం ఈశ్వరయ్య గారి దగ్గర ఉన్నాం. ఈశ్వరయ్య గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఈ బాధ్యతలు తనకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చాయి తదితర అంశాలపై మనం మాట్లాడి తెలుసుకుందాం. ఈశ్వరయ్య గారు నమస్తే. ఏపీ నూతన రథసారథిగా మీరు ఎంపికయ్యారు, రాష్ట్ర కార్యదర్శిగా. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అలా ఎంపిక? భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ఉద్యమ చరిత్రలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు త్యాగాలు చేసినట్టు వాళ్ళు, జీవితాన్ని సర్వస్వం ప్రజల కోసం అంకితం చేసినటువంటి త్యాగదనులు చాలా మంది ఈ పార్టీలో పనిచేశారు. వారి యొక్క ఆశయాలను పునికి పుచ్చుకొని వారు చేసినటువంటి త్యాగాల్లో కనీసం కొద్ది మేరకైనా వారి ఆదర్శాలను ముందుకు తీసుకొని పోవడానికి నాకు ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పి ప్రజలతో మమేకమై పోరాటాలు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎంటైర్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నాకు ఈ గొప్ప అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి చాలా ఒకవైపున ఆనందంగా ఉంది, మరొక వైపు నుంచి శక్తికి మించినటువంటి బాధ్యతలను భుజాన వేసుకున్నటువంటి సందర్భంలో భయము, బాధ్యత రెండు కలగలిపి భవిష్యత్తులో ప్రజలకు మరింత భరోసా ఇవ్వడానికి కావాల్సినటువంటి పోరాటాలు రూపకల్పన చేయడానికి కావాల్సినటువంటి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చాలామంది నాయకులతో పోటీపడి మీరు ఈరోజు నూతన రథసారథిగా ఎంపికైన పరిస్థితి అయితే మనం చూసాం. యువజన సంఘాలే కావచ్చు, విద్యార్థి సంఘాలే కావచ్చు, వీటిని బలోపేతం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? నేను చాలామంది నాయకులతో ఎవరితో పోటీ పడలేదు, కానీ సహజంగా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఆంతరంగిక నిర్మాణం విషయంలో వచ్చినప్పుడు అలాంటివి భిన్నాభిప్రాయాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కానీ భిన్నాభిప్రాయాలన్నీ కలిపి ఒక అందరం కలిసి కలగలిపి చర్చించుకున్న తర్వాత ఏకాభిప్రాయం కిందకి తీసుకొని వచ్చిన తర్వాతనే ఆ బాధ్యతలను నేను చేపట్టడం జరిగింది. పార్టీలో ఆంతరంగికంగా రకరకాలైన పద్ధతుల్లో మంచి చెడు లేకపోతే స్థాయి రకరకాలైనవన్నీ కూడా నడుస్తాయి. నడిచిన తర్వాత ఉమ్మడిగా అంగీకరించిన తర్వాతనే నాయకత్వ బాధ్యతలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన దాంట్లో ఈరోజు విద్యారంగం వ్యాపారంగా మార్చేసినటువంటి దశ దాటిపోయి ఈరోజు విద్య కార్పొరేట్ శక్తుల చేతుల్లో నలిగిపోతూ ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యను అందిస్తున్నామనేటువంటి ఒకవైపున వాగ్దానాలు చేస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలే ఆ విద్యను అమ్మకానికి పెట్టి నడి బజారులో తూకం వేసి కొనుగోలు చేసేటువంటి వ్యాపార శక్తులకు విద్య కేవలం సౌకర్యంగా మార్చడానికి కావాల్సినటువంటి విధానాలను రూపకల్పన చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి దశలో అందరికీ విద్య అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ తన యొక్క ఆరిజిన్లోనే కోరుకుంది. విద్య అనేటువంటిది సమాజాన్ని మార్చేటువంటి ఒక పనిముట్టు, ఆయుధం. అలాంటి ఆయుధం ప్రతి వారి చేతుల్లోకి పోవాలనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీగా మా కాంక్ష కూడా. దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల యొక్క ఆలోచనలను పోరాటాల వైపున పురిగొల్పి సమాజానికి కావాల్సినటువంటి ఒక నూతన ఉత్ప్రేరకాన్ని విద్యా వ్యవస్థ ద్వారా ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మా వైపు నుండి కొనసాగుతుంది. ఇంకో వైపున నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. యువశక్తి ఈ దేశంలో ప్రపంచంలో అన్నిటికంటే కూడా భారతదేశంలో యువకుల సంఖ్య, యువశక్తి విపరీతంగా ఉంది. కానీ పాలక వర్గాలు దాన్ని సరైనటువంటి పద్ధతిలో వినియోగంలోకి తీసుకొని రాలేదు. వారి యొక్క ఆర్థిక విధానాలే దానికి ప్రధానమైనటువంటి కారణం. యువశక్తి అంటిది అణుశక్తి లాంటిది. దాని అణువును సక్రమంగా వినియోగించుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉపయోగపడుతుంది. అణువును దాన్ని సరైన పద్ధతిలో కాకుండా దాన్ని వేరే పద్ధతిలో ఉంటే అది విస్ఫోటనం చెందితే సమాజం భస్మీపటలం అవుతుంది. కాబట్టి ఈరోజు యువశక్తి అనేటువంటిది అణుశక్తి లాంటిది. దాన్ని సక్రమంగా పాలక వర్గాలు వినియోగించుకోలేదు. వారి శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని, వారి మేధస్సును, వారికి ఉన్నటువంటి వయస్సును ఈ పాలక వర్గాలు సరిగా వినియోగించకుండా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగ సైన్యాన్ని పెంచుతున్న తరుణంలో ఇంకొక వైపున యువకులకు వారి యొక్క భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి కావాల్సినటువంటి పోరాటాలు చేయడం ద్వారా వారి భవిష్యత్తును మరింత ముందుకు ఉన్నతంగా తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ 2 రంగాలను ప్రధానంగా కేంద్రీకరణ చేసి రాష్ట్రంలో అలాంటి పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకారం చుడుతుంది. అంటే వామపక్ష పార్టీలు, ఇతర వామపక్ష పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేపట్టేదానికి మీరు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం? ఈ రోజుకైనా, రేపటికైనా, ఎల్లుండికైనా, భవిష్యత్తులో 10 సంవత్సరాల తర్వాతనైనా కూడా వామపక్ష శక్తులు, వ్యక్తులు ఐక్యతనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రధానమైనటువంటి రక్షణ కవచం తప్ప బూర్జువా పాలక పార్టీలు ఏ ఒక్కటి కూడా ప్రత్యామ్నాయం
కానే కాదు. ఎందుకంటే వీరు అధికారం మార్పిడి చేసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క తలరాతలు మార్చడానికి కావాల్సినటువంటి రాజకీయ ఆర్థిక విధానాలు వాళ్ళు తీసుకొని రావడం లేదు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలే ఈ దేశంలో ఆర్థిక విధానాల ద్వారా సామాజిక మార్పును కోరుకొని ఆ సామాజిక న్యాయం ప్రజలందరికీ రావాలనేటువంటిది, ప్రజలు అభివృద్ధి చెందాలనేటువంటిది కోరుకునేది కమ్యూనిస్టులు. కాబట్టి కమ్యూనిస్టుల ఐక్యత, పోరాటం ఈ దేశానికి రక్షణ తప్ప వేరొకటి కాదు. అందుకని చెప్పేసి భవిష్యత్తులో వామపక్ష శక్తులు, అదేవిధంగా వ్యక్తులు కమ్యూనిస్టులకు దూరంగా ఉండి కమ్యూనిస్టు పార్టీల భావజాలంతో సమాజం యొక్క ప్రోగ్రెస్ను కోరుకునేటువంటి వ్యక్తులను, శక్తులను ఐక్యంగా వారి ఒక తాటిపైకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన కొనసాగుతుంది. రేపు రానున్న రోజుల్లో అదే ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా కూడా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అధికారానికి దూరంగా విసిరివేయబడ్డటువంటి చాలా నిమ్నజాతి వర్గాల వారు కోట్లాది మంది ఈరోజు ఉన్నారు. అలాంటి నేపథ్యంలో వారిని ఐక్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేమింత మాకెంత అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో వీఆర్ ద 85%, బట్ మేము ఎక్కడ ఏ రంగంలో ఉన్నాం మాకు పేరుకు చెప్పడమే తప్ప మాకు ఆచరణలో అలాంటి హక్కులు సంక్రమించలేదని చెప్పేటువంటి వాళ్ళు మెజారిటీ సమాజం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వర్గాలను గుర్తించి వారందరినీ మమేకం చేసి రాజ్యాంగ ఫలాలు వారందరికీ అందేటువంటి పద్ధతిలో మా కృషిని కొనసాగిస్తాం. సిపిఐ పార్టీ బలోపేతానికి ఇప్పటి వరకు యువతలో కొంత లేదు, పార్టీ బలోపేతం అనేటువంటి విమర్శ ఉంది. అది బలోపేతం చేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? సిపిఐ పార్టీ యువతలో లేదు, విద్యార్థుల్లో లేదు, ఓవరాల్గా సమాజంలో లేదు. సిపిఐ అనే కాదు, కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయనేటువంటి వాదన బూర్జువా శక్తుల నుంచి ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నారు. అలాంటి బూర్జువా శక్తుల యొక్క వ్యతిరేక ప్రచారాన్ని ఈరోజు ప్రజల్లోకి ఎక్కించడానికి కావాల్సినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా, పత్రికలు, టీవీల ద్వారా కూడా వ్యతిరేక శక్తులు అలాంటి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఒకసారి గమనిస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు కమ్యూనిస్టు పార్టీల యొక్క భావజాలం లేదా సోషలిస్టు శక్తుల యొక్క భావజాలం, విప్లవకర శక్తుల యొక్క భావజాలం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇంకొక వైపున పెట్టుబడిదారీ సమాజం అది క్షీణ దశకు చేరుకునేటువంటి దశ కూడా మరొక వైపున కనిపిస్తూ ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు బలం పెరగడం అంటే విద్యార్థుల్లో, యువకుల్లో ఏకదం ఒకే రోజు రెండో రోజుల్లో రాదు. వారు కులాలకు వ్యతిరేకంగా ఉంటారు, కమ్యూనిస్టులు మతాలకు వ్యతిరేకంగా ఉంటారు, ప్రాంతీయ తత్వాలకు, ఉన్మాదాలకు వ్యతిరేకంగా ఉంటారు, సంఘంలో దోపిడీకి వ్యతిరేకంగా ఉంటారు. ఇతరేతర శక్తులు అన్నిటినీ కలుపుకొని పోవాలంటే వాళ్ళని సామాజిక పొందికల్లో భాగంగా వారిని సామాజిక పరంగా సైద్ధాంతిక పునాదిపైన తయారు చేసి ఒక పోరాటం చేసేటువంటి వ్యక్తులుగా, శక్తులుగా తీర్చిదిద్దగలిగినప్పుడే విద్యార్థులు, యువకులు సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయడానికి అవకాశం వస్తుంది. పెట్టుబడిదారీ సమాజం యొక్క విష బీజాలు ఈరోజు అడుగడుగున ప్రతి రంగంలో, ప్రతి చోట, అది టీవీల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఎక్కడ సమాజంలో చూసినా కూడా నేను, నాది, నా కోసం అనేటువంటి భావనలు పెరిగేటువంటి భావజాలం వెదజల్లుతున్న తరుణంలో ఇది సమాజం ఉన్నతికి మనం పాటుపడాలనేటువంటి భావజాలం పరిమితంగా ఉంది. ఆ పరిమితంగా ఉన్నటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసి సమాజం బాధ్యత కమ్యూనిస్టులది, రెస్పాన్సిబిలిటీ యూత్ది అని చెప్పగలగడానికి కావాల్సినటువంటి సైద్ధాంతిక పునాదిని భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో ఆ వైపున ప్రయాణం చేయడానికి మా యొక్క వంతు ప్రయత్నం చేస్తాం. ఈ అమరావతి విషయంలోకి వస్తే అప్పుడు రైతుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది కమ్యూనిస్ట్ పార్టీలే. అయితే ఈ రోజు కూడా అమరావతి రైతులు అసంతృప్తి ఉన్నారు ప్రభుత్వం పైన. ఫ్లాట్లు కేటాయించలేదని కావచ్చు, ఫ్లాట్లు డెవలప్ చేయలేదని కావచ్చు, తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు సమావేశం పెట్టి. వాళ్ళ పక్షాన మీరు ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది? చంద్రబాబుని కలిసి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారిని కలిసి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అమరావతి రైతుల పట్ల, అమరావతి రాజధాని పట్ల కమ్యూనిస్ట్ పార్టీకి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని మేము సంపూర్తిగా సమర్థిస్తున్నాము. అమరావతిలోనే రాజధాని ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో దానికోసం మేము అమరావతిని మారుస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు రైతాంగానికి మద్దతుగా మేము నిలిచాము. ఈరోజు కూడా ఆ రైతాంగానికి మద్దతుగా మేము ఉంటాము. రాజధాని విషయంలో మాకు ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే ఏకాభిప్రాయం ఉంది. అట్ దట్ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు విపరీతమైనటువంటి ప్రేమ కానీ,
ఆప్యాయత కానీ మమకారం కానీ మాకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అధికారం కోసము అధికార పీఠాల కోసమే ప్రయత్నం చేస్తారు తప్ప కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు కమ్యూనిస్టుల యొక్క దీర్ఘకాలిక ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఏ రోజు భ్రమల్లో లేవు. కానీ రైతాంగానికి నష్టం జరిగినా రైతులకు ఇచ్చినటువంటి హామీలకు నష్టం జరిగినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అమరావతి రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మెమరాండం ఇచ్చి ఇట్లా జరుగుతూ ఉంది, రైతాంగం ఆందోళన చెందుతూ ఉందని చెప్పి మేము ఈరోజు చెప్పాల్సిన అవసరం లే. అక్క భువనేశ్వరి గారు బంగారు గాజులు తీసి ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండాలి. అధికారం వచ్చేంత వరకు ఏరు మల్లన్న, అధికారం దాటిన తర్వాత ఏదో మల్లన్న అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార సరళి చేస్తే అమరావతి నుంచే ఆయన పతనం ప్రారంభమవుతుంది. ఆ రైతాంగమే ఆయనకు వ్యూహరచన చేసి పథకరచన చేసి అమరావతిలో ఉన్నటువంటి రాజధాని కుర్చీలోంటి దించుతారు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం నుంచి పక్కకు జరగద్దనే మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. ఆ రైతాంగాన్ని ఆదుకోండి. ముందు 53,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు అమరావతి రైతులకు 44,000 ఎకరాలు కావాలని చెప్పి ల్యాండ్ పూలింగ్కు పాల్పడుతూ ఉన్నారు. ముందిచ్చిన హామీనే నెరవేరలేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తేల్చుకోవాలి, రైతుల పక్షాన ఉన్నాడా, ఇచ్చిన వాగ్దానం పక్షాన. ఆ రైతులే లేకపోతే అమరావతి టు తిరుపతి ఎంకన్నా టు అమరావతి అని చెప్పినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీనే మీకు నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ మీరు అక్కడ కుర్చీలో కూర్చోడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ రైతాంగాన్ని మీరు మోసం చేస్తే అదే రైతులు నిన్నటి వరకు మీకు మద్దతుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరగబడేటువంటి ఆ మహిళా కార్యకర్తలే మీ పైన కూడా తిరుగుబాటు చేస్తారు. జరుగుబాటు లేనప్పుడు తిరుగుబాటు తప్ప మరొక మార్గం లేదు. ఏదైనా ఒక పార్టీ నాయకుడు ఎంపికారంటే మావాడే మావాడే అని చెప్పుకోవటం వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది. మీరు కమ్యూనిటీ పాలిటిక్స్ చేస్తారా, కమ్యూనిటీ పాలిటిక్స్ చేస్తారా? నేను కమ్యూనిస్ట్ పార్టీ పాలిటిక్స్ చేస్తా తప్ప నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఆ కులం ఈ కులం అనేటువంటిది కులాలకు మతాలకు అంతరాలకు తేడా లేకుండా పనిచేసేదే కమ్యూనిస్ట్ పార్టీ. మావాడు అనేటువంటి బూర్జువా భావజాలం అంతా కూడా విస్తృతంగా సమాజంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఒకరు ఒక కుర్చీ పైన కూర్చుంటే ఈడు మావాడని చెప్పి కుర్చీ దిగితే వేరొక వాడని చెప్పేటటువంటి వాడు అసలు కమ్యూనిస్టే కాదు. కాబట్టి నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తను. నేను చాలా చిన్న వయసులో నుంచే కమ్యూనిస్టు పార్టీ విధానాలపైన సిద్ధాంతాలపైన నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేర్చుకున్నటువంటి దానిపైన నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీకి బాధ్యతలేకి వచ్చానని చెప్పి భావిస్తున్నాను. నాకు కులం కంటే గుణం ముఖ్యం. గుణం లేనటువంటి వాడు కులం గొడుగు పడతాడని చెప్పి గుర్రం జాషువా గారు గబ్బిలంలో చెప్పినట్టుగా ఆ గుణం లేనటువంటి వాళ్ళు కులం గొడుగు పడతారని తప్ప గుణం ఉంది, సిద్ధాంతం ఉంది. ఆచరణ వైపున పోవడానికి ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా కూడా ఎదురేగి ముందుకు పోవడానికి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిజం లెనినిజం అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతికిచ్చింది. ఆ ఆయుధం ఆయా పరిస్థితులకు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దానికి అనుగుణంగా మార్పు చేసుకుంటూ పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప కులానికి దగ్గరవకు జనానికి దూరం కాకని చెప్పి అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. దీన్ని రెండింటినీ సైమల్టేనియస్లీ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతాం. నూతన రథసారథి ఈశ్వరి గారు ఉన్నారు. అయితే ప్రజా సమస్యలే తమ లక్ష్యమని, ప్రజా సమస్యలపై తమ పోరాటం తప్పక కొనసాగుతుందని, ఏ కులానికి తాము అసంబద్ధులం కాదని, కులానికి వ్యతిరేకమైన తామనైతే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ వార్త, విజయవాడ నుంచి.